హాయ్ మ్యామ్. హాయ్, ఏం పేరు? భవ్య, ఏ ఊరు? రాజమండ్రి. ఓకే, ఏం లేదు, మేము జస్ట్ ఒక 5 ఫన్నీ క్వశ్చన్స్ అడుగుతాం. మీరు ఆన్సర్ చెప్తే మీకు ఒక చాక్లెట్ ఇస్తాం. అంటే 3 రైట్ ఆన్సర్ చెప్తే రాంగ్ ఆన్సర్, ఒక 2 రాంగ్ ఆన్సర్ చెప్తే ఒక చిన్న ఫనీ టాస్క్. అంటే మీకు ఫేవరెట్ హీరో సాంగ్ కానీ డైలాగ్ కానీ చెప్పొచ్చు. ప్రకృతి సిగ్గుపడితే ఏమవుతుంది? క్లూస్ వచ్చేసరికి స్టూడెంట్సే కదా, ఆ స్టూడెంట్ అందరికి అది రావాలి, అది వస్తుంది, అది వస్తేనే మనం ముందుకు వెళ్ళగలం. ఏం మాట్లాడతాడు నువ్వు? కాన్ఫిడెన్స్, ఇంట్రెస్ట్ వచ్చిందా? అంటే చిన్న క్లూ, ఆన్సర్ అది కాదు. ఇంకేదన్నా క్లూ? ఇంకేదన్నా క్లూ అంటే అది ఓన్లీ చదువుకునే వాళ్ళకి ఫస్ట్ వస్తుంది. చెప్పనా? చెప్పకండి అంట. నాలెడ్జ్ ఉంటుంది నాకు చదువుకునే వాళ్ళకి. అది కాక చెప్పనా? ప్రకృతి సిగ్గుపడితే సిగ్నేచర్ అవుతుంది. అదే సిగ్నేచర్ ప్రకృతి నేచర్. ఓకే, నెక్స్ట్ అడ్డంగా కొస్తే చక్రం, నిలుగా కొస్తే శంఖం, అది ఏమిటి? అడ్డంగా కోస్తే చక్రం, నిలుగా కొస్తే శంఖం, అది ఏమిటి? జాక్ ఫ్రూటా, కివి, పపాయ, ఆరెంజ్, మ్యాంగో. అరే కాదు, అదేమి అప్పో అసలు. అడ్డంగా కొస్తే చక్రం, నిలుగా కొస్తే శంఖం. చెప్పలేదు. ఉల్లిపాయ. ఫ్రూట్ వాస్తానంటాం, ఉల్లిపాయ చెప్తుంది. అదే లోపల శంఖంలా కనపడాలి, శంఖంలా కనపడాలి, చూసా? కట్ చేస్తే శంఖం అవుతుంది. ఓకే, నెక్స్ట్ అందరికి ఫ్యూచర్ని ఇస్తా కానీ నా ఏజ్ పెరగదు. అందరికి ఫ్యూచర్ ఇస్తా కానీ నా ఏజ్ పెరగదు. ఫ్యూచర్ వచ్చినట్టే ఫ్యూచర్ నాకు కూడా. అందరికి ఫ్యూచర్ ఇస్తా కానీ నా ఏజ్ మాత్రం పెరగదు. క్లూ ఇవ్వండి. క్లూ వచ్చేసరికి మీరు పెట్టండి, చెప్పండి. అందరికి ఫ్యూచర్ మనకి ఏది ఇస్తుంది? ఫ్యూచర్ ఏమి ఇస్తుంది? ఎడ్యుకేషన్ ఇస్తుంది, సక్సెస్ ఇస్తుంది, ఎక్స్పీరియన్స్ ఎక్స్పీరియన్స్ నీకు ఫ్యూచర్ నెక్స్ట్ ఇస్తుందా? అయితే ఒక కార్యం. ఓకే, క్వశ్చన్ ఇంకోసారి చదువుతాం. అందరికి ఫ్యూచర్ ఇస్తా కానీ నా ఏజ్ పెరగదు. కాలేజ్. ఓకే, నెక్స్ట్ ఇంటికి పెట్టలేని గేట్ ఏంటి? బార్ గేటా, టూల్ గేట్. ఇంటికి పెట్టలేని గేటా? ఇంటికి పెట్టలేని గేటా, అది కరెక్టే కదా. బ్లాంకెట్. బ్లాంకెట్ కాదు, గేట్ అడిగారు. మేము బ్లాంకెట్ అంటే సిద్దిపేట మోడల్ దొరికితే మేము చెప్పినది కరెక్టే. టోల్ గేట్ పెట్టాం, మేము గోల్ గేట్ పెట్టాం. అంతే అన్న. చెప్తే అంట ఇంటికి పెట్టలేని గేట్ బడ్జెటా? గేట్ కదా. ఓకే ఓకే, వెయిట్. ఏదో ఒకటి చిన్న గేట్ వస్తుంది నాకు. క్లోజ్ ఇవ్వండి, ఇన్ని ఆన్సర్స్ చెప్పడం కదా. యా, ఓకే. క్లూ వచ్చేసరికి అది పోలీసులు ఎక్కువ వాడతారు. ఇంకా చెప్తావు. పోలీసులా? టార్గెట్స్ కదా. టార్గెట్స్ అంటే ఇట్లా పెడతారు చూడు. పోలీస్ స్టేషన్ లో వాడతారు, బయటగా. పోలీస్ స్టేషన్ లో వాడతారా? అరే కొంచెం క్లూ ఇవ్వండి. పోలీస్ స్టేషన్ లో వాడతారు. క్రిమినల్స్ వాడతారా? క్రిమినల్స్ కి వాడతారా? ఇంట్రాగేట్. ఓకే, నెక్స్ట్ 3 అక్షరాలంటే అందరికి భయం. అందరికి అంటే ఎవరికి? అందరికి. చిన్న పెద్ద
అది 4 letters. 3 letters. ప్లేస్ 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 Place. నరకం. 3 letters ఏనా? నరకం. కాదు శ్మశానం. Letters ఎట్లా అయితే? చంపేస్తున్నారు శ్మశానం. వాటికి భయపడతారు ఇంక వేడి దయ్యా DI. కాదు అక్షరాలు. ఇంగ్లీష్ తెలుగు అక్షరాలు. ఎక్కువ స్టడీ ఇంగ్లీష్ 3 letters ఆ? అందరికీ భయపడే place. అందరూ బయట వచ్చేస్తాం 3 place. 3 letters. సమాధి. ఏమంటే భయపడి వెళ్ళిపోతారు. అయ్యో ఇక్కడ మనం ఉండకూడదు. ఉండలేమా? అసలు వాళ్ళు కూడా ఉండేరు మన కాడ. ఉండలేం కదా. వాళ్ళు ఉండలేము, మనం ఉండడానికి కూడా భయపడతారు. అయ్యో ఎందుకు ఇక్కడ ఇబ్బంది పడతారు వాళ్ళు. షూటింగ్ ఏదో మనం చేసి కూడా పని చేసుకోవట్లేదు. చేస్తారు కదా దాని గురించి అడుగుతారేమో. ఏంది యాక్టివ్నెస్ తగ్గిపోయింది. అయ్యో లేదన్న తెలుసలేదు. ఇంగ్లీష్ ఇంగ్లీష్ చూసి భయపడిపోతున్నాం. ప్లేసా? ఇట్స్ ప్లేస్. ఇప్పుడు ఆన్సర్ తెలుగులో ఉంటుందా ఇంగ్లీష్ లో ఉంటుందా? అది ఇంగ్లీష్ లో ఇంగ్లీష్ లో ఉంటుందా? 3 letters కదా. భయపడుతుంది. మంచి క్వశ్చన్ రాశారు అయితే మా వాళ్ళు. ఇంకా కొంచెం క్లూ ఇవ్వండి, చాలా టఫ్ ఉంది ఇది. సరే కానీ ఇక చిన్నపిల్లల కోసం ఒక చిన్నది హాస్పిటల్లో ఉంటుంది. ఒకటే ఆన్సర్ చెప్పాలి, ముగ్గురు ఆలోచించుకో చెప్పండి. హాస్పిటల్లో ఉంటుందా? ఓకే ఒకటే ఆన్సర్. ఆక్సిజన్. నో ఇంజెక్షన్ ఏమో. నో తీసుకోవాల్సింది వాళ్ళకి ఫీవర్ వచ్చినప్పుడు. టాబ్లెట్ Tablet తీసుకొని తీసుకోవాలి. హాస్పిటల్ ఉంటుందా? హాస్పిటల్. ఇట్స్ ప్లేస్. హాస్పిటల్. హాస్పిటల్లోనే ఉంటది, బయట ఎక్కడ ఉండదు. బయట ఎందుకు ఉండదు? బయట అసలు ఉండదు. అదే అది శవాలను పెడతారు కదా ప్లేస్. ICU. ఓకే నెక్స్ట్ ఒక 3 letters ఒక అమ్మాయిని ఆంటీ చేస్తుంది. 3 letters. ఒక అమ్మాయిని ఆంటీ చేస్తుంది. 3 letters అమ్మాయిని ఆంటీ చేస్తుందా? ఇంగ్లీష్ లెటర్స్. ఆవిడ కాదు. 3 అక్షరాలు కాదు అది కాదు. 3 అక్షరాలు 3 letters అమ్మాయిని ఆంటీ ఆంటీ చేస్తుంది. క్లూ ఇచ్చు. క్లో వచ్చేసరికి ఎన్ని అసలు ఎనిమి 2 అయినాయి. ఇది నీ క్లూ క్యాన్సిల్ అట్టయితే మీరే చెప్పాలి. కొంచెం ఇవ్వండి. ఇంగ్లీష్ లోనేనా? ఇంగ్లీష్, తెలుగు, మలయాళం, కన్నడ ఏదైనా కానీ 3 letters వస్తాయి. శ్రీమతి. శ్రీమతి కౌంట్ 8 letters. శ్రీమతి 3 letters. ఇంగ్లీష్ లో ఇంగ్లీష్, తెలుగు, మలయాళం ఏదైనా అయిపోవచ్చు అండి. నీకు చెప్పొచ్చు అలా వాటిలో కూడా 3 letters వస్తాయి. ఉండడానికి కాదు. అది గర్ల్ వస్తుంది. ఓకే ఇంకున్నాయి క్వశ్చన్. ఒకవేళ ఇది ఓడిపోతే పని టాస్క్ లేకపోతే ఇంకో 5 questions అడతాను కూడా చెప్పొచ్చు. ఇంకో 5 క్వశ్చన్స్ చాలా ఉంది. క్లూ ఇవ్వండి కొంచెం. ఇంకో క్లూ అంటే కేవలం మా వద్దు అది చిన్న అసలు చెప్పేస్తారు అది. సరే ఇంకో క్లూ అంటే ఆన్సర్ చెప్పచ్చు. క్లూ లేదు చెప్పండి. అమ్మాయిని ఆంటీ చేస్తుంది. అమ్మాయిని ఆంటీ చేస్తుంది. కేవలం 3 అక్షరాలు. అమ్మాయిని ఆంటీ చేస్తుంది. అమ్మాయిని ఆంటీ చేస్తుంది. అమ్మా. నెక్స్ట్ సరే ఆంటీ ఆన్సర్ చెప్పేసి నెక్స్ట్ యాంటీ చేస్తుందా? ఆంటీ యాంటీ అనుకో. చిల్లి బలే తీసుకుంటే ప్రకృతి ఆంటీ ఏజ్ కరెక్టా? వయసు క్యాన్సిల్.